ఫలభరితంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త దానియేలు ఇదంతా అవసరమే లేదు నాకు అనుకున్నాడా? కానీ ఆయన నిర్ణయం రాబో ఇశ్రాయేలుకు మార్గదర్శకం కనబడింది. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము మనము ఒక మాటను చూద్దాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. ఎవరున్నారండి? ఏం తింటే ఏమైంది? తాగితే ఏమైంది? తింటే ఏమైంది? తాగితే ఏమైంది? రాజే కదా ఇస్తుంది, ఏం దొంగతనం చేయట్లేదుగా. దొంగతనం చేస్తున్నాడా? రాజే ఇస్తున్నాడు కదా. కానీ అతని పాత జీవితం చూస్తే తండ్రుల పాపం వల్ల చెరువులోకి వచ్చి ఇంకా బుద్ధి రాలేదు. ఆ దేవుని, మా నాయన ఆ దేవుణ్ణి నమ్ముకొని ఇలా మమ్మల్ని ఈ స్థితిలో చేశాడు అని కృంగిండా? బాధపడ్డా? చెప్పండి, బాధపడ్డా? తాను అపవిత్రపరుచుకొనకూడదు అన్నది ఆయన ఉద్దేశం. ఇట్స్ ద రియల్ థింగ్. చూడండి, తాను అపవిత్ర కాకుండా ఉన్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకులాధిపతిని వేడుకొనగా, అయ్యా నేను ఇది తిననయ్యా, నాకు వద్దయ్యా. అయ్యా తినాలా? లేదు. రాజుకు భయపడతలేడు. కానీ ఎవరికి భయపడుతున్నాడు దానియేలు? ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడి ఆయన వాక్య ప్రకారము జీవించాలన్న దృఢ సంకల్పము ఆయన జీవితంలో ఉంది. ఈరోజు మనము ఈ అన్య దేశములో, ఈ భారత అన్య దేశములో దేవుని కొరకు, ఆయన వాక్యం కొరకు పరిశుద్ధంగా బ్రతకాలి అని మనకు ముందు మాదిరి ఉంచిపోయిన మహానీయుడు ప్రవక్త అయిన దానియేలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాదంటారా? ఈ అన్య దేశమేనా కాదా? అన్య దేశంలో అపవిత్రత కూడా దూరంగా ఉండి దేవుని వాక్య ప్రకారము దేవుణ్ణి సంతోషించి దేవుణ్ణి సేవించున్నట్లు మనకు మాదిరిగా దానియేలు ముందు దేవుడు సిద్ధపరిచాడు. అలానే నువ్వు కూడా ఈ అన్య దేశములో దేవుని వాక్యమును ప్రకారము జీవించి, దేవుని వాక్య ప్రకారము నువ్వు బ్రతికి, నీ రాబో తరానికి కూడా ఈ అన్య దేశములో దేవుని కొరకు బ్రతుకున్నట్లుగా నీ జీవితము ఉండెదనుగాక. ప్రైజ్ ది లార్డ్. తాను అపవిత్రత అంటే దేవునికి అయిష్టమైన ప్రవర్తన తన జీవితంలో ఉంచుకోవద్దనుకున్నాడు. ఎవరు? మనం కూడా అలానే బ్రతకాలి. నువ్వు ఎక్కడైనా బ్రతుకు, నువ్వు ఏ జీవితంలోనే జీవించు. అందుకనే చూడండి, కింద వచనంలో ఉంటుంది, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నొంద అనుగ్రహించెను. ఈ మాట ఇక్కడ హిబ్రూ భాషలో ఏమని ఉంటుందో తెలుసా? ఈ మాట నేను చదివినప్పుడు, ఎందుకంటే ఈ 2 రాష్ట్రాలలో ఎవరి దగ్గర లేవు. దానియేలు గ్రంథం మీద ప్రపంచం మొత్తం 24 గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ నేను చదివాను. అందులో ఎంత అద్భుతమైన భక్తులు, ఒక్కొక్క భక్తుడు దానియేలు గ్రంథం మీద 30 సంవత్సరాలు 26 సంవత్సరాలు పరిశోధన చేసి రాశారు. అంతా ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో ఏ బుక్ లేదు. దయచేసి నేను తెలుగులో అడగండి. మీరు నా యూట్యూబ్ చూస్తే మీకు అది అర్థమైపోదు. అసలు ఆ మాటలు ఇక్కడ ఏమని ఉంటుందంటే కృపా కటాక్షము, కృపా కటాక్షము.
కృపా కటాక్షము ఉందా? కృపా కటాక్షం ఉందా? తీయండి. కృపా కటాక్షం అనే మాట ఇంకొక దగ్గర చూపిస్తా. ఆదికాండము 39వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతాను, చూడండి. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగున్నట్లు, చెప్పండి, కటాక్షము కలుగున్నట్లు, గట్టి చెప్పాలి అందరూ, కటాక్షము కలుగున్నట్లు, కటాక్షము కలుగున్నట్లు. ఈ కటాక్షం గురించి 2 పాయింట్లు చెప్తాం మీకు. ఆమ్రాము యెకోబేదులు చిన్న పిల్లోని నదిలో వేస్తారు కదా, నదిలో పెట్లో వేస్తారు. అప్పుడు ఫరో కుమార్తె చూసి అతని యందు కనికరపడి అనంది. అవునా? ఆ కనికరము, స్త్రీ కనికరము చాలా సున్నితమైంది, తొందరగా కనికరం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ రాజద్రోహులున్న చెరసాలలో వేయబడ్డారు. రాజద్రోహులు మామూలుగా హంతకులు, మర్డర్లు, రేపులు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు కాదు. రాజుకి ద్రోహం చేయాలనుకున్న వారిని ప్రత్యేకంగా వేసే చెరసాల. చూడండి 39వ అధ్యాయము 20వ వచనంలో, అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించాను. అంటే రాజుని ఎలా మర్డర్ చేయాలా, రాజ్యం ఎలా దోసుకోవాలా. మామూలు చెరసాలలో ఉంటే శిక్ష తక్కువే, ఈ రాజద్రోహులకి శిక్ష ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ శిక్షలు వేసే అధిపతికి దేవుడు ఏం కలగజేశాడు? ఏం చేశాడు? బా, అసలు వాక్యంలో ఎంత గొప్ప విషయం ఉంది. ఈ కటాక్షం అంటే ఏంటో తెలుసా? దీని హిబ్రూ భాషలో, మీకు హిబ్రూ భాషలో దీనిలో ఏమని ఉంటుందంటే, దేవుని యొక్క మంచితనం అంతయు, దేవుని యొక్క ప్రేమ అంతయు, దేవుని యొక్క మరణము వరకు ప్రేమించే ప్రేమ అంతా కూడా ఆ యొక్క చెరసాల అధిపతికి దేవుడు కలగజేసినప్పుడు అతని హృదయము కదిలింపబడి యోసేపును చెరసాల అధికారిగా నియమించాడు. ఈ మాట మనకు అసలు హిబ్రూలో ఉన్న మాట, అందుకే మీకు కొంచెం హిబ్రూ విషయం నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఆయన శిలువ మరణించేటప్పుడు ఆయన మయడల ప్రేమ వెల్లడి ఆయన అనే మాట బైబిల్లో రాయబడింది. అక్కడ మరణమును జయించినంత ప్రేమ వెల్లడైంది. ఆ ప్రేమ చెరసాల అధిపతికి దగ్గరకు వచ్చినప్పుడు యోసేపు మీద దేవుడు ఏం చూపించాడు? ఆ పరందరూ ఏం చేశారు? దయ కలిగింది. ఆ కటాక్షము, యోసేపు తప్పు చేయలేదు కాబట్టి అంత చెరసాల అధికారి మీద, క్రూర రాజద్రోహుల అధికారికి కూడా దేవుడు ఏం కలగజేశాడు? చెప్పండి. అదే కటాక్షము. దేవుని వాక్యం కొరకు ఆయన ఆజ్ఞను వెంబడించాలన్న ఆశ కలిగిన దానియేలు విషయంలో కూడా నపుంసకుల అధిపతికి ఏం కలగజేశాడు? ఉందా? ఉందా? కృపా కటాక్షము కలగజేశాను. నిజంగా నువ్వు దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ, నిజంగా నువ్వు దేవుని వాక్యములో ఆయన అధికారానికి మాత్రమే ఒప్పుకొని ఎక్కడైనా ఆయన కొరకు నీతిగా జీవించావా, చుట్టుపక్కల నీకు ఎన్ని శత్రు సమూహాలున్నా నీకు ఏమి కాకుండా అదే కటాక్షము నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని చూడండి, యోసేపు పాపము చేయలేదు కనుక కటాక్షము కలిగింది.
దానియేలు పాపం చేయలేదు కనుక కటాక్షము దేవుడు చూపించాడు. వాట్ వండర్ఫుల్. అసలు బైబిల్ మనం చదువుతుంటే అసలు ఆ బైబిల్ యొక్క మాధుర్యం అద్భుతం. బైబిల్ యొక్క మాధుర్యం దేవుడు